ముందుగా మేషరాశి ఫలితాలు. మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మరియు కుజుని యొక్క గ్రహస్థితి వలన బుధుని యొక్క గ్రహచార ప్రభావం చేత వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. మంచి తెలివితేటలు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది కలిగి ఉంటారు. శుక్రుని వలన మంచి ఆకర్షణ, లాభదాయకమైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అధికార బలం, లీడర్షిప్, వ్యవహారములు, స్పష్టత ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి. శని యొక్క కారకత్వం చేత ధన లాభం, మంచి వ్యవహార లాభం, బంధువులు, మిత్రుల కలయిక, ఆశాజనకమైనటువంటి వ్యవహారం అనేది ఉంటుంది. విశ్వాసం ఎక్కువగా ఉన్నా కానీ అధికమైనటువంటి శ్రమ ఈరోజు మీరు తీసుకోవలసి వస్తుంది. ఈరోజు వ్యాపార వృద్ధికి మంచి అనుకూలమైనటువంటి సమయం. ఇప్పటికే ఉన్న వ్యాపారంలో మంచి స్థిరత్వం అనేది మీకు కలగగలదు. కొత్త ఒప్పందాలు ఈరోజు పనికిరావు, వాటికి దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైనటువంటి యొక్క డీల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేసుకుంటే చాలా మంచిది. చంద్రుని యొక్క స్థితిగతుల వలన మానసికమైనటువంటి యొక్క కొద్దిగా ఇబ్బందులు మీకు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కొద్దిగా నిదానమైనటువంటి ఒక పనులు కాగలవు. అభివృద్ధి చెందడానికి మంచి సమయం, కానీ డాక్యుమెంటేషన్ విషయంలో ఆలస్యం అనేది కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈరోజు స్థలం కొనుగోలు చేయవలసి వస్తే కుజగ్రహం యొక్క పూజ చేసి కందులు దానం చేసి ఆ యొక్క స్థలాన్ని మీరు కొనుగోలు చేయడం చాలా మంచిది. షేర్ మార్కెట్లో మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఆవేశపూరిత డిసిషన్స్ మీరు తీసుకోకూడదు. ఈ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నా కానీ కొద్దిగా చెడు ఫలితాలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. మరి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన అనేక రకాలుగా కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి కాబట్టి ధన రాబడి విషయంలో కొద్దిగా ఇబ్బందులను గురి కావాల్సి వస్తుంది. అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగేటువంటి గ్రహచార స్థితి కూడా ఈరోజు ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ డబ్బుల విషయంలో అతి జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది.